ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. స్మాల్ క్యాప్స్లో హయ్యెస్ట్ రిటర్న్స్ అనేది కూడా వస్తుంటాయని కూడా చాలామంది మరి అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాటితో పాటు కూడా హయ్యెస్ట్ రిటర్న్స్తో పాటు చాలా వరకు మిస్టేక్స్ అనేది కూడా చేస్తుంటారు. అసలు వాళ్ళు చేసే మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఎలాంటి వాటి నుంచి వాళ్ళు తప్పించుకోవాలి అనే వాటి గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయకర్ రంగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, స్మాల్ క్యాప్స్లో హయ్యెస్ట్ రిటర్న్స్ ఉంటాయని చెప్పేసి హయ్యెస్ట్ రిటర్న్స్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయో అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కూడా కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? సో అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా అండి, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్స్ విల్ బి ద ఫస్ట్ థింగ్. లాస్ట్ 3-4 months కూడా స్మాల్ క్యాప్స్ ఆర్ గివెన్ అబ్నార్మల్ రిటర్న్స్. అంటే 30%, 40%, కొన్ని ఫండ్స్ 50% ఇన్ ఇయర్ కూడా ఇచ్చినాయి. అదే కదా సార్. 50% అంటే 1 lakh పెడితే 1.5 lakh విత్ ఇన్ ఇయర్ అవుతున్నాయి. సో అందరు ఏం చేస్తున్నారు, సరే 1 yearలో 1.5 lakh అయ్యింది, ఇయర్ కూడా పెట్టేద్దాము, అట్లీస్ట్ ఒక 25,000-30,000 అని ఇంకా పెరుగుతుంది కదా అనేసి పెడుతున్నారు. ట్రెడిషనల్గా మనం చూసుకునే ఒక 10-12%తో కంపేర్ చేసుకుంటే అది ఎక్కువే కదా. కరెక్ట్. డబుల్. యా. 10%కి చూసుకుంటే 3 times, 30% అనుకుంటే 15% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే కూడా డబుల్ 30% అంటే. సో అక్కడ మనకి ఏమవుతుందంటే మన ఎమోషన్స్, లాజిక్స్ అవి ఏమి ఉండవు. అంటే లాజికల్గా ఏమి ఉండదు, అంతా ఎమోషనల్గా వెళ్ళిపోతుంటాం. 30% వచ్చిన దగ్గర అట్లీస్ట్ 10% అని వస్తుంది కదా, 15% అని వస్తుంది కదా అనేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఫస్ట్ థింగ్ మనం కన్సిడర్ చేయాలంటే స్మాల్ క్యాప్స్ యాజ్ ఎ కేటగిరీ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. స్మాల్ క్యాప్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్, అవి లిస్టెడ్ కంపెనీస్, చిన్న కంపెనీస్, కొన్ని హై పొటెన్షియల్ ఉన్న కంపెనీస్, అంటే నెక్స్ట్ మిడ్ క్యాప్స్, నెక్స్ట్ లార్జ్ క్యాప్స్ అయ్యే కంపెనీస్ అవి డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years 10 years. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ గ్రోత్తో పాటు మన పోర్ట్ఫోలియో కూడా గ్రో అవుతుంది. అది బేసిక్ కాన్సెప్ట్ స్మాల్ క్యాప్స్కి. రైట్. కానీ స్మాల్ క్యాప్స్కి ఎంత డ్యూరేషన్ ఉండాలనేది ఎవరు కన్సిడర్ చేయట్లేదు. స్మాల్ క్యాప్స్కి డెఫినెట్గా 5 years డ్యూరేషన్ పెట్టుకోవాల్సిందే. ఓకే. 1 yearలో 50% రిటర్న్స్ వచ్చినాయని మాత్రాన ఈ ఇయర్ కూడా అట్లాగ వస్తాయని పెట్టుకుంటే మీరు ఒక 2-3 years వెయిట్ చేయాల్సిందే మళ్ళీ సేమ్ రిటర్న్స్ రావాలంటే. కానీ ఇంకొక విషయం ఇక్కడ అడగచ్చా? యూజువల్గా వాళ్ళ అంటే ఎర్లియర్గా చూసుకుంటే 5 years అని అనుకున్న వాళ్ళు, సో 1 yearలోనే 50,000 అంటే ఎక్కువ వచ్చేసింది అనుకున్నప్పుడు చాలా మంది కూడా అక్కడ విత్డ్రాల్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి కదా. కరెక్ట్ అండి, అది ఆ పాయింట్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు 1 lakh మీద 50,000 అయ్యింది, 50% అయ్యింది, విత్డ్రాల్ చేస్తే ఏమో ఉంటుంది 1.5 lakhs ఉంటుంది. కానీ మీరు వదిలిపెడితే అట్లీస్ట్ 10% పెరిగినా కూడా 1.5 lakhs మీద 10% పెరుగుతుంది కదా. ఓకే. దాని తర్వాత అట్లీస్ట్ 8% పెరిగినా 1.5 lakhs ప్లస్ 10% ప్లస్ 8% పెరుగుతుంది కదా. అదే కదా కాంపౌండింగ్ అంటే. రైట్. మనం ఎంటర్ అయిందే దానికోసం కదా. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇంత ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రావడానికి కాదు కదా. డ్యూరేషన్ పెద్దగా పెట్టుకోవాల్సిందే. స్మాల్ క్యాప్స్కి 5 years ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. మీరు 1 yearకి 2 yearsకి 3 yearsకి రాకండి స్మాల్ క్యాప్స్కి. ఒకసారి వస్తే మీరు లాక్ అయిపోతారు. మీరు మెయిన్ క్యాపిటల్కి తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. లాస్ట్ ఇయర్ ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయని ఈ ఇయర్ కూడా సేమ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫండ్స్ సెలెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ప్రకారం అస్సలు పోకండి. రైట్. లాస్ట్ ఇయర్ ఇచ్చింది కదా, ఈ ఇయర్ కూడా అదే ఇస్తుంది కదా అనేసి ఎప్పుడు అనుకోకండి. ఏ ఫండ్ ఎప్పుడు ఎట్లా పర్ఫామ్ అవుతుందో ఎవరికి తెలియదు, ఓన్లీ ఫండ్ మేనేజర్కి తెలుసు. ఆ ఏఎంసీ ప్రకారం, వాళ్ళ హిస్టరీ ప్రకారం, వాళ్ళ ఫండ్ మేనేజర్ ప్రొఫైల్, వాళ్ళు చేసే రీసెర్చ్, వాళ్ళ కెపాసిటీ ప్రకారం వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ మనకు ఐడియా ఉండదు. జస్ట్ మన బెంచ్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేయాల్సిందే. ఓకే. బెంచ్ మార్క్ ఎంత 15% మాత్రమే పెట్టుకోండి. 15% కంటే ఎక్కువ ఎవరైనా వస్తుందని చెప్పినా కూడా మీరు నమ్మకండి. స్మాల్ క్యాప్స్లో 20% వస్తుంది, 25% వస్తుంది అంటే కూడా అది కన్సిడర్ చేయకండి. మీరు 15% మాత్రమే పెట్టుకోండి. మీ పోర్ట్ఫోలియో కూడా అట్లాగే డిజైన్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో 15% మీరు కన్సిడర్ చేసుకొని మీరు ఫండ్ సెలెక్షన్స్ మంచిగా చేసుకోండి. అంతకన్నా ఎక్కువ వస్తే ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. కానీ తక్కువ వస్తే డిసప్పాయింట్ అవుతారు, మీరు మళ్ళీ విత్డ్రాల్ చేసేస్తారు. అవి తీసుకుపోయి మళ్ళీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ల్యాండ్స్లలో పెట్టేస్తారు. మళ్ళీ మీకు సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. సో బెటర్ టు గెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఖచ్చితంగా 15% మాత్రమే పెట్టుకోండి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకండి. కానీ మీరు చెప్పిన దాంట్లో యూజువల్గా
చేసే మిస్టేక్స్ అన్నీ అదే అనమాట. ఒక్కసారి తగ్గిపోయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఓల్డ్ వే ట్రెడిషనల్ ఎలా ఉందో సో ఆ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు అన్నట్లుగా 1.5 lakhs 1 lakh 1.5 lakhs అయ్యింది. తర్వాత విత్డ్రా చేస్తే ఒక రకంగా చేయకుండా ఒక రకంగా ఉంటుంది కదా, దాని గురించి మనం మాట్లాడుకుంటే 1.5 lakhs నెక్స్ట్ 1-2 years పెరగకపోయినా సరే ఆ తర్వాత అట్లీస్ట్ ఒక 10-20% పెరిగినా కూడా మీకు అక్కడ కంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు విత్డ్రాల్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మళ్ళీ 6-7% పడిపోతుంది కదా. మీకు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంత క్యాపిటల్ మళ్ళీ రాదు అనుకుంటే దాన్ని డైవర్సిఫై చేసుకోండి. 2-3 డిఫరెంట్ ఫండ్స్ పెట్టుకొని అక్కడ పుష్ చేసి పార్క్ చేసి పెట్టుకోండి. అంతేగాని లేదు అంటే అక్కడనే వదిలిపెడితే ఇంకా బెటర్, కాంపౌండింగ్ ఇంకా మంచిగా పర్ఫామ్ అవుతుంది. అంటే ఇంకొకటి, సో ఇప్పుడు 1 lakh పెట్టినప్పుడు 50,000 అనేది కూడా 1 yearలో వచ్చిన తర్వాత 1 lakh అలాగే కంటిన్యూ చేస్తూ ఆ 50,000 అనేది కూడా అంటే విత్డ్రాల్ అనేది కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు మీరు ఎగ్జిట్ లోడ్ కన్సిడర్ చేయాలి, మీకు ట్యాక్సెస్ ఎంత పడుతున్నాయో కన్సిడర్ చేయాలి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు, అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే అది అలాగే మీరు అన్నట్టు వదిలిపెట్టేసి సో దాని మీద కాంపౌండింగ్ అనేది వస్తూ ఉంటేనే మనకు ప్లస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, లాంగ్ టర్మ్ గోల్స్. దాన్ని వదిలిపెట్టడం వల్లనే ఇంకా మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది విత్డ్రాల్ చేయడం కన్నా. కానీ చాలా మంది విన్నారు అంటే అంత క్యాపిటల్ విత్ ఇన్ ఇయర్ చూసేసరికి 50% చూసేసరికి దే విల్ టెండ్ టు విత్డ్రా ఇట్ ఇమీడియట్లీ. హ్యూమన్ సైకాలజీ. యా ఇట్స్ అ సైకాలజీ. అండ్ ఓన్గా చేసే వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. అడ్వైజర్ రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఇన్సిస్ట్ చేస్తారు, సార్ మీరు ఖచ్చితంగా ఉండండి, ఈ ఇయర్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా వేరే ఫండ్స్ చూడడానికి ట్రై చేద్దాం, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం అని చెప్తారు. బట్ ఓన్గా చేసుకునే వాళ్ళు డెఫినెట్గా దీనికి ట్రాప్, ఇట్స్ ఏ ట్రాప్ అనమాట, ట్రాప్లో పడిపోతారు డెఫినెట్గా. ఓకే, అది అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. ఇదంతా షార్ట్ టర్మ్కి ప్లాన్ చేస్తున్నారు చాలామంది, స్మాల్ క్యాప్స్కి 1 yearకి 2 yearsకి ప్లాన్ చేస్తున్నారు. అది డెఫినెట్గా 5 yearsకి చేయాల్సిందే, అది మనం మాట్లాడుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్మాల్ క్యాప్స్లో పక్క వాళ్ళకి ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పేసి మనకు కూడా అంతే వస్తుందని చెప్పేసి సేమ్ ఫండ్లో పెడుతున్నారు. అంటే పక్కన వాళ్ళకి వచ్చిందని చెప్పేసి సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫండ్స్లో మనము ట్రాన్స్ఫర్ అయిపోవడం. చాలా మంది అర్థం చేసుకుంది ఏంటి అంటే అతను ఎంటర్ అయినప్పుడు ఎన్ఏవి వేరే ఉంటుంది, మీరు ఎంటర్ అయినప్పుడు ఎన్ఏవి వేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అతను ఎన్ఏవి 100 ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాడు, ఇప్పుడు అది 120-130 అయ్యింది. మీరు ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు? 130కి ఎంటర్ అవుతున్నారు. రైట్. సేమ్ పర్సంటేజ్ రిటర్న్ రావాలి అంటే అది సేమ్, అది 150-160కి వెళ్ళాలి మళ్ళీ. సో అంత బేసిస్ పాయింట్స్ చేంజెస్ రావాలి. అంత చేంజెస్ రావాలంటే సేమ్ అంతగా అవుతుందని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఫండ్ పర్ఫార్మెన్స్ ఈజ్ డిఫరెంట్, మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఈజ్ డిఫరెంట్. రైట్. ఫండ్ 20-30% ఇవ్వచ్చు, కానీ మీ ఫండ్ పర్ఫార్మెన్స్ అంత ఇస్తుందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ యూ. అంటే మీరు ఏ టైంలో ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ప్యానిక్ సెల్లింగ్ అయితే డెఫినెట్గా అవుతుంది స్మాల్ క్యాప్లో. ఓకే. ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడతారో, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు తగ్గిపోయినా అంతే ప్యానిక్ అవుతారు. ఇప్పుడు 1.5 lakh అయిందని మనం మాట్లాడుకున్నాం కదా, ఒకవేళ మార్కెట్ బాగాలేకపోయినప్పుడు 1,80,000 90,000 అయినా కూడా డెఫినెట్గా మొత్తం ఎరేజ్ చేసేస్తారు అమౌంట్ మొత్తం. సో అక్కడ బిగ్గెస్ట్ బ్లండర్ అది. ఇంకోటి అప్పుడు 80,000 అయినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 10-20,000 ఉంది అనుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేసేయండి మీరు. ఓకే. మీకు మార్కెట్ ఫాలో అయినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగిపోతాయి. అప్పుడు మీరు అంతకుముందు 100 రూపీస్ ఉన్నప్పుడు మీకు వచ్చిన యూనిట్స్కి ఈ అడిషనల్ 10-20,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన యూనిట్స్కి ఓవరాల్గా చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగిపోతాయి. ఓకే. అప్పుడు ఎప్పుడైతే ఫండ్ పర్ఫార్మెన్స్ పికప్ అయ్యిందో యూ విల్ గెట్ మోర్ రిటర్న్స్ అనమాట. రైట్. సో ఈ లాజిక్స్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో చాలామంది ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అన్నీ 20%-25% కూడా తగ్గిపోయినాయి. చాలామంది ఏం చేశారంటే విత్డ్రాల్ చేసేసారు. మాకు ఇంక కోవిడ్ అంటే అప్పుడు సిచ్యువేషన్ అలా ఉండే, కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో ఇంకా నెక్స్ట్ ఏమి ఉండదు, ఈ ఫండ్స్తోనే మనం సర్వైవల్ కావాలని విత్డ్రాల్ చేస్తారు. కొంతమంది కొంచెం స్మార్ట్గా ఆలోచన చేసి ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు, అసెట్ అలొకేషన్ చేసుకున్న వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. లేదు అంటే కొంతమంది లోన్స్ కూడా తీసుకున్నారు, ఉన్నదాని మీద లోన్స్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేస్తారు స్మాల్ క్యాప్స్లో కానీ ఇట్లాంటి హైలీ అగ్రెసివ్ ఫండ్స్లలో. ఎందుకంటే పడ్డప్పుడు ఎంత తొందరగా పడుతుందో రికవర్ అయినప్పుడు అంత ఫాస్ట్గా రికవర్ అవుతాయి. ఓకే. ఈ స్ట్రాటజీస్ తెలియదు. రికవర్ అయినప్పుడు వితిన్ 6 months, వితిన్ 1 year కంప్లీట్ క్యాపిటల్ వాళ్ళు రికవర్ చేసేసుకున్నారు. ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ అప్రిసియేషన్ కూడా వచ్చింది, క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే నెక్స్ట్ 1-2 years రావాల్సిన క్యాపిటల్ అప్రిసియేషన్ వితిన్ 6 months, వితిన్ 1 year కూడా వచ్చింది అనమాట వాళ్ళకి. యూజువల్లీ అక్కడైతే రీసెర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆ నాలెడ్జ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అది ఎట్లాగంటే కంప్లీట్ మీకు ఒక 10-15 years మార్కెట్లో మీరు చూస్తున్నారు, మీరు రెగ్యులర్గా ఉన్నారు, మీకు మా మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్ అవేర్నెస్ ఉందంటే డెఫినెట్గా మీకు ఆ ఐడియా వచ్చేస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఓకే. మీకు 10-15 years మీరు చూస్తున్నారు, ఫండ్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు,
మార్కెట్ ఇంత వాలిటిలిటీ ఉంది, ఇంత చేంజెస్ ఉంటుంది, ఒక న్యూస్ హెడ్లైన్స్ వల్ల ఇంత ఇంపాక్ట్ పడుతుంది మీకు ఏ రోజు అర్థమవుతుందో అప్పుడు మీకు ఈ అవేర్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ థింగ్ కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎస్ఐపిస్ని అసలు అందరు ఇగ్నోర్ చేస్తున్నారు స్మాల్ క్యాప్స్లో. స్మాల్ క్యాప్స్ అనేది మీకు ఎంత రిటర్న్స్ ఇస్తుందో అంత రిస్క్ ఇస్తుంది, అంత రిస్క్తో వస్తుంది. కాబట్టి మీరు బెటర్ టు స్టార్ట్ విత్ ఎస్ఐపిస్. లాంగర్ డ్యూరేషన్స్లో మీకు ఎన్ఏవి విల్ బీ ద బెటర్ థింగ్ అండ్ మీకు రిటర్న్స్ కూడా మంచిగా ఉంటుంది. XIRR, CAGR విల్ బీ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. లంసమ్స్ స్మాల్ క్యాప్స్లో నేను సజెస్ట్ చేస్తాను, కంప్లీట్గా అవాయిడ్ చేయండి లంసమ్స్. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా STP రూట్లో అట్లా ఇన్వెస్ట్ చేయండి, కానీ డైరెక్ట్గా ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకండి. యూ మే ఎండ్ అప్ లూజింగ్ మనీ. మెయిన్ క్యాపిటల్ కూడా ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్గా యూజువల్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి మిస్టేక్సే చేస్తూ ఉంటారు. కరెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అదంతా తీసుకొని పెట్టేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అమౌంట్ విత్డ్రాల్ చేసుకుంటారు. స్మాల్ క్యాప్స్లో కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ కేస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మార్కెట్ ఒకవేళ కరెక్షన్లో ఉందనుకోండి, 5%, 10% కరెక్షన్లోకి వచ్చిందనుకోండి, అంత రాదు. ఒకవేళ వచ్చినా కూడా అప్పుడు వాళ్ళు విత్డ్రాల్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి వాళ్ళకి. అది రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. ఓకే, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా మనకు తీసుకునేటప్పుడే ఆ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయంటేనే మనకు నెంబర్ ఆఫ్ యూనిట్ అంటే తక్కువ ఎన్ఏవి ఉన్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి కదా, ఆ క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది కన్సిడర్ చేసుకుంటే, అంటే మీరు విత్డ్రాల్ చేసేటప్పుడు మార్కెట్ కండిషన్ ఎట్లుంటుందో తెలియదు, అంటే మీకు లిక్విడిటీ ఇష్యూ వస్తుంది ఇక్కడ. సో అక్కడ మీరు బ్యాలెన్స్డ్ అప్రోచ్కి వెళ్తే యూ విల్ బీ ఇన్ సేఫర్ హ్యాండ్స్ అనమాట. ఓకే, అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్, చాలామంది రీబ్యాలెన్సింగ్ కూడా చేయరు అన్నమాట స్మాల్ క్యాప్స్లో. ఒకటే స్మాల్ క్యాప్లో పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అట్లా కాదు, ఎవ్రీ 1 yearకి 2 yearsకి ఒకసారి ఖచ్చితంగా రీబ్యాలెన్స్ చేయాల్సిందే. అండ్ ఇంకొక పెద్ద బ్లండర్ ఏంటి అంటే 2-3 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లలో అన్నిట్లలో స్మాల్ క్యాప్స్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే స్మాల్ క్యాప్స్ పెట్టారో ఆ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్ కూడా ఓవర్లాప్ అవుతాయి. ఇక్కడ టెక్నికల్ టర్మ్ ఏంటంటే ఫండ్ ఓవర్లాప్ అంటాం మనం యాక్చువల్గా. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్, ఈ వేరే మ్యూచువల్ ఫండ్లో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ రెండు సేమ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్లో ఒక 40%, 50% ఓవర్లాప్ అవుతే మీరు సేమ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కదా. అవును. సో ఆ కంపెనీలో కరెక్షన్ వచ్చిందంటే మీకు ఆబ్వియస్గా అంటే 2 డిఫరెంట్ ఫండ్ హౌసెస్లలో సేమ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు మీరు డిఫరెంట్ ఫండ్స్లో చేస్తున్నట్టు కాదు, సేమ్ ఫండ్లో చేస్తున్నట్టు. సో ఈ మిస్టేక్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు చేస్తున్నారు అంటే స్మాల్ క్యాప్స్కి ఓవర్లాప్ ఎంత అవుతుందో కూడా మీరు చూసుకోవాల్సిందే. యూజువల్గా అయితే ఒక పిల్లోడిని హైదరాబాద్లో ఒక స్కూల్లో చదివించిన, వరంగల్లో ఉండి ఏం చదివించిన సిలబస్ ఒకటే కాబట్టి సో ఎట్లా వచ్చినా అక్కడే తేడా. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మనం 2 డిఫరెంట్ అని మనం బయట లేబుల్ డిఫరెంట్గా ఉంది, ఫండ్ హౌస్ డిఫరెంట్గా ఉంది అనుకుంటాం, కానీ లోపల ఏ కంపెనీస్ ఉన్నా కూడా మనం చూడాల్సిందే. ఓన్గా చేసుకున్న వాళ్ళు ఇదంతా రీసెర్చ్ చేయాల్సిందే. ఓకే, బికాస్ మీ హార్డ్ అండ్ మనీ అక్కడ పెడుతున్నారు కాబట్టి మీరు రీసెర్చ్ చేయాల్సిందే. అండ్ లాస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే, స్మాల్ క్యాప్స్లో అందరూ ఏమనుకుంటారు, నేను ఇంత రిస్క్ తీసుకుంటాను కదా, డెఫినెట్గా నాకు ఇంత రివార్డ్ రావాలనేసి అందరు అనుకుంటారు. కానీ అది ఒక మిత్ అండి, అది ఒక మిస్కన్సెప్షన్. ఎందుకు అంటే 2005 నుంచి కొన్ని స్మాల్ క్యాప్స్ మనం తీసుకొని చూస్తే వాళ్ళ CAGR వచ్చేసి 15% ఉంది, 15.9% ఉంది టు బి ప్రిసైజ్. కానీ అదే దాంట్లో కొన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ 15.8% ఇచ్చినాయి. అంటే మీకు అంత రిస్క్ అవసరం లేదు, మీకు రిటర్న్స్ రావాలంటే అంత రిస్క్ కూడా అవసరం లేదు. లార్జ్ క్యాప్స్లో కూడా సేమ్ పర్సంటేజ్ ఇస్తున్నాయి, స్మాల్ క్యాప్స్లో ఇస్తున్నాయి. కానీ స్మాల్ క్యాప్స్లో మీకు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ వాలిటిలిటీ చూస్తున్నారు. సో ఈ లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇదంతా తగ్గించుకోవడానికి మీరు బ్యాలెన్స్డ్ అప్రోచ్కి వెళ్ళడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. స్మాల్ క్యాప్స్ విల్ బి అంటే మంచి పర్ఫామ్ చేస్తాయి, కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, దానికి ఉన్న ఛాలెంజెస్ దానికి ఉన్నాయి అనమాట. సో బ్యాలెన్స్డ్ అప్రోచ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. నైస్ సార్. స్మాల్ క్యాప్స్లో హైయెస్ట్ రిటర్న్స్ ఉంటాయి, దాంతోపాటు రిస్క్ కూడా అలాగే ఉంటుంది. కరెక్ట్ అండి. అండ్ మిస్టేక్స్ కూడా చాలామంది కూడా చేస్తూ ఉంటారు, దాని ద్వారానే వాళ్ళు తెచ్చుకోవాల్సింది కూడా తెచ్చుకోలేకపోతుంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సజెషన్స్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో గైస్, స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎవరైతే చేస్తుంటారో హైయెస్ట్ రిటర్న్స్ వస్తుంటాయి, కాకపోతే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి రిస్కులు తీసుకునేటప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే దాని గురించి కూడా విజయ్ కర్ణం గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.